హాయ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డైటింగ్ వచ్చేసి ఫైబర్ మ్యాక్సింగ్. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న న్యూట్రిషన్స్ కానీ డైటింగ్ ప్లాన్ కానీ ఎవరైనా చెప్తుంటే సో మ్యాక్సిమం వాళ్ళు చెప్పే ఇష్యూ వచ్చేసి ఫైబర్ మ్యాక్సింగ్. సో ఈ ఫైబర్ మ్యాక్సింగ్ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఎందుకు దీన్ని ప్రజెంట్ అందరూ యూజ్ చేస్తున్నారు, న్యూట్రిషన్స్ దీని గురించి ఏం చెప్తున్నారు, ఇది అందరికీ ఉపయోగపడిద్దా లేదా, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, న్యూట్రిషన్స్ దీని గురించి వార్నింగ్స్ ఏమి ఇస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చేస్తున్నారు, కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫైబర్ మ్యాక్సింగ్ అంటే ఏంటంటే మనం డైలీ తీసుకునే ఫుడ్లో మనం ఫైబర్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకోవటం. ఓకే, సో ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కంటే ఫైబర్ ఎక్కువ ఇంక్రీజ్ చేయండి అని చెప్తానే ఉంటారు మనకి తెలిసిన న్యూట్రిషన్స్ వీళ్ళందరూ, ఫైబర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేయండి అనేది. సో ఇది ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్ అనమాట. మెయిన్ దీన్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే బెటర్ డైజెషన్ ఒకటి, వెయిట్ లాస్ ఒకటి, లోయర్ హార్ట్ అంటే గుండెకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి లెస్ రావచ్చు. నెక్స్ట్ షుగర్, మన ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఇది. సో ఈ షుగర్ డిసీజ్ రిస్క్ కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో జనరల్గా ప్రజెంట్ ట్రెండ్ మన ఇండియాలో చూసుకుంటే ప్రజెంట్ పర్ డే ఫైబర్ కంటెంట్ ఓన్లీ 20 grams పర్ డేనే తీసుకుంటున్నారు. ఇది చాలా లో అండి. ఆల్మోస్ట్ 40% రిక్వైర్మెంట్ కంటే 40% తీసుకుంటున్నట్టు. 100% తీసుకోవాలనుకుంటే మనం ఓన్లీ 40% తీసుకుంటాం. ఇది చాలా లో. సో అందుకు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ప్రజెంట్ అనేది ట్రెండింగ్లో ఉందన్నమాట. సో అగైన్ రీజన్ వై పీపుల్ ట్రై ఇట్ అంటే సేమ్ రీజన్, డైజెషన్ ఆర్ గట్ హెల్త్. సో గట్ హెల్త్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టమక్. ఇది డైజెషన్ ప్రాబ్లం అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, స్ట్రెస్ రిలేటెడ్ అవ్వచ్చు, సో బౌల్ మూమెంట్ సరిగ్గా లేని వాళ్ళు అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి ఫైబర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేయడం. సో వాట్ ఈజ్ ఫైబర్ అని మీకు డౌట్ రావచ్చు. సో మీరు తీసుకునే ఫుడ్స్లో ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. సో ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ ఏంటంటే మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి నేను ఫైబర్ కంటెంట్ ఫుడ్ లిస్ట్ అనేది చెప్పట్లా. సో ఇంక్రీజ్ చేస్తే అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో న్యూట్రిషన్స్ అందరు సజెస్ట్ చేసే కాన్సెప్ట్ ఏదో చెప్తున్నాను. నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫీల్ హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ వీటన్నిటిని మనం కంట్రోల్లో ఉండొచ్చు కదా. ఈవెన్ సమ్ క్యాన్సర్ లెవెల్ డిసీజెస్ కూడా ఈ ఫైబర్ కంటెంట్ యూజ్ చేసుకోవడం వల్ల మనం కంట్రోల్లో ఉండవచ్చు. నెక్స్ట్ ఎక్స్పర్ట్ వార్నింగ్స్ ఏంటి. సో ఫైబర్ కంటెంట్ ట్రెండింగ్లో ఉంది. న్యూట్రిషన్స్ డాక్టర్స్ దీని గురించి ఏం చెప్తున్నారంటే ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫైబర్ కంటెంట్ అనేది మీ ఫుడ్లో తీసుకోవడం. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎట్ ఏ టైం ఫాస్ట్గా ఇంక్రీజ్ చేయకుండా మీరు స్లోగా ఫైబర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒకేసారి 40 grams, 60 grams, 80 grams ఆ లెవెల్కి వెళ్ళకుండా, సపోజ్ మీరు డైలీ 20 grams తీసుకుంటున్నారంటే ఇంక్రీజ్ ఇట్ టు 25 and 30 grams. దెన్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెవెల్ టు 40 grams. సో ఈ విధంగా ఇలాంటి పొజిషన్స్లో ఉండే వాళ్ళు తీసుకోండి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ కంటెంట్ కూడా తీసుకోవాలన్నమాట. ఓకే, సో జనరల్గా తెలుసు మ్యాక్సిమం వర్కింగ్ లెవెల్స్లో ఈ టాయిలెట్స్ ప్రాబ్లం, వాష్రూమ్స్ ఇవన్నీ లేకపోవడం వల్ల కొంతమంది వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంటారు. సో ఆ వాటర్ కూడా మనం దానికి తగ్గట్టు ఈక్వల్గా తీసుకోవాలి. సో మనం ఈ ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసేటప్పుడు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్స్, ఈ ఫ్రూట్స్లో కానీ, వెగ్గీస్లో కానీ, గ్రెయిన్స్లో కానీ, బీన్స్లో కానీ, నట్స్లో కానీ వీటిలలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునేటప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఫైబర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకొని, సో నేను ఫైబర్ ఎక్కువ తీసుకుంటున్నాను కదా, అలాంటి సిచ్యువేషన్లో మనకి రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకుంటూ మన ఫైబర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మేక్ స్మాల్ చేంజెస్ లైక్ యూజింగ్ బ్రౌన్ రైస్, నెక్స్ట్ బీన్స్ని యూజ్ చేయటం. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్మాల్ చేంజెస్. సో ఎట్ ఏ టైం ట్రెండింగ్ ఉంది కదా, న్యూట్రిషన్ సజెస్ట్ చేస్తున్నారు కదా అని ఎట్ ఏ టైం ఒకేసారి వెళ్ళకుండా ఇంక్రీజ్ ఇట్ స్లో బై స్లో, 1 స్టెప్ బై స్టెప్. సో ఇలా చెప్తున్నారనమాట.
నెక్స్ట్ దీని గురించి ఎక్స్పర్ట్ ఇంకా వార్నింగ్ కూడా ఏమిస్తున్నారంటే, సో మీరు ఒకేసారి ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల, అంటే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ కాకుండా ఎట్ ఏ టైం 20 grams నుంచి 40 grams వెళ్తే, 40 నుంచి ఆల్మోస్ట్ 80 grams వెళ్తే, సో అలాంటి టైంలో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ బ్లోటింగ్, క్రాంప్స్, గ్యాస్, కాన్స్టిపేషన్, సో ఇలాంటి ఛాన్సెస్ వచ్చేది అవకాశం కూడా ఉంది. సమ్ టైమ్స్ మీ స్టమక్ కూడా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఫైబర్ సప్లిమెంట్స్ సో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ న్యూట్రిషన్స్ అబ్జార్ప్షన్ కూడా ఒకసారి తగ్గేటట్టు ఉంది. సో ఇలాంటి అండ్ ఎవరైతే 50 years అండ్ అబోవ్ ఉంటారో వాళ్ళు ఒకేసారి ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇలా గట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా న్యూట్రిషన్స్ చెప్పేది ఏంటంటే, డూ ఇట్ బట్ ఇంక్రీజ్ స్టెప్ బై స్టెప్, స్లోలీ. ఓకే, సో స్లోగా మీ ఏదైతే ఫైబర్ కంటెంట్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయండి. లేదంటే ఎట్ ఏ టైం ఇంక్రీజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారనమాట. ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫైబర్ మ్యాక్సింగ్ కెన్ బి వెరీ హెల్దీ బట్ ఇఫ్ యూ డూ ఇట్ వెరీ స్లోలీ, ఇంక్రీజ్ ఇట్ స్టెప్ బై స్టెప్లీ. సో ఐడల్ ఫైబర్ సో జనరల్గా మనకి ఎంత ఉండాలంటే 25 grams to 38 grams per day. సో ఈ 25 grams జనరల్గా ఫీమేల్స్కి సజెస్ట్ చేస్తారు, మేల్స్కి 38 grams per day సజెస్ట్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్, ఇట్ వేరీస్ ఆన్ యువర్ ఏజ్ అండ్ జెండర్ ఆల్సో. ఓకే, సో ఇలా ఇంక్రీజ్ చేసేటప్పుడు కూడా బాడీలో ఏమైనా చేంజెస్ వస్తే దాన్ని బట్టి కూడా మీరు చేంజెస్ చేసుకోవాలి. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే, ఈట్ మోర్ ఫైబర్ స్లోలీ, డ్రింక్ సఫిషియంట్ ఆఫ్ వాటర్, మిక్స్ డిఫరెంట్ ఆఫ్ ఫుడ్స్ అండ్ డోంట్ ఓవర్ డూ ఇట్. మీ బాడీ చెప్పిందేనండి. సో ఎవరికన్నా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా దీన్ని అడాప్ట్ చేసుకోకుండా మీ న్యూట్రిషన్స్, మీ డైటీషియన్ ఏదైతే చెప్తాడో దాన్ని బట్టి ఫాలో అవ్వండి. మిగతా వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫైబర్ మ్యాక్సింగ్ అనేది ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు అడాప్ట్ చేసుకునేటప్పుడు ఒకేసారి మీ ఫైబర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవద్దు. ఇంక్రీజ్ ఇట్ స్లోలీ, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇది వన్ ఆఫ్ ది ట్రెండింగ్ కాన్సెప్ట్ మనకి మన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో ఫైబర్ మ్యాక్సింగ్ అనేది. సో ఇప్పుడు అందరు దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది వీడియో. కొంచెం నా వీడియోని సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ.